హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా 1000 అడుగుల జాతీయ జెండాతో తిరుపతిలో ఈ రోజు తెల్లవారుజామున విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు హర్ఘర్ తిరంగా ర్యాలీని ప్రారంభించారు. మనం స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు కొనసాగిస్తున్నాం. కానీ ప్రపంచంలో ఏ దేశంలో లేని సంపద మన దేశంలో ఉంది, అది యువత. మీరందరూ కూడా దేశభక్తిని నింపుకొని అందరికంటే ముందు మనకు దేశం నిన్న దేశభక్తి మనకి మెండుగా ఉండాలని మీరందరూ వెళ్ళగల కేవలం ఇందాక సుబ్బారావు చెప్పినట్లుగా కేవలం ఆగస్టు 15, జనవరి 26 రోజు కాకుండా ప్రతిరోజు ఐఎమ్ ఇండియన్ అనే భావన ఉండాలి, గౌరవించాలి మన భారత జాతీయతను. అదేవిధంగా మీరందరూ ఒక గోల్ని ఏర్పాటు చేసుకోవాలి, ఒక మంచి నడవడికను ఏర్పాటు చేసుకోవాలి. చదువుతో పాటు మంచి లక్షణాలు ఏర్పాటు చేసుకొని దేశ అభివృద్ధికి మీ అభివృద్ధికి పాటుపడాలి. మీరు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు మరింత మంచి లక్షణాలతో ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా తిరుపతిలో ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ఈనాడు కొన్ని మనం ఫేస్ చేసిన ఇష్యూస్, సైబర్ క్రైమ్స్ కానీ, మహిళలపై నేరాలు కానీ, డ్రగ్స్ కానీ, ఇలాంటి విషయంలో మీరందరూ సహకరించి మీరు తెలుసుకొని మీ పక్క వారికి తెలియజేసి, అలాంటివి ఏవైనా మన దృష్టికి వచ్చినప్పుడు పోలీసు వారికి కూడా తెలియజేసి ఒక మంచి దేశాన్ని, రాష్ట్రాన్ని, తిరుపతి నగరాన్ని ఏర్పాటు చేయడంలో మీ అందరూ సహకరిస్తారని వన్స్ అగైన్ రాబోయే స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.